హాయ్ అండి. బోటీ మొత్తం బయట క్లీన్ చేసుకొని వచ్చిన కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత సింక్లో పెట్టి క్లీన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే క్లీన్ ఎలా చేయాలంటే, కొంచెం ఉప్పు అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా పిసికి కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయను ఉప్పుని ఇట్లా వేసి పిసికామనుకోండి, దాంట్లో ఉండే స్మెల్, నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. నేనైతే బాగా కడుక్కోవాలి. చూడండి, వాటర్ వేసి మంచిగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం నీట్గా చేసుకున్న ఈ బోటి ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం అంతా ఆ కుక్కర్ గిన్నెలో వేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని అంటే కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 5 లేదా 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మంచిగా ఉడకాలన్నమాట. ఈ బోటి చాలా గట్టిగా ఉంటుంది, అంటే చూడడానికి మెత్తగా ఉంటుంది కానీ మంచిగా ఉడకాలి. చూడండి, ఇప్పుడు ఏదైనా వాటర్ పోసుకుని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టి ఈ బోటీని అయితే ఉడకబెట్టుకుంటున్నా. ఇంతటితో ఈ బోటీ క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి, మొత్తం ఉడికిపోయింది బోటీ కూడా.